అఫీషియల్స్, దెన్ మన గ్రామ ఉప సర్పంచ్ గారు, అట్లాగే లోకల్ సిఐ గారు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా, అట్లాగే ఈ ఊరికి సంబంధించిన గ్రామస్తులందరూ కూడా, మగవాళ్ళు ఆడవాళ్ళు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. ముందుగా మీరందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అంతా అది ఆత్మీయంగా అక్కడ మీరు మాకు స్వాగతం పలికారు. అంతా డైరెక్ట్గా వెహికల్ దిగి ఇక్కడికే వస్తానని ఎట్లా కోరుకున్నాను, కానీ మీరంతా మీ ప్రేమతోటి అక్కడి నుంచి తీసుకువచ్చారు. చాలా చాలా సంతోషం ఉంది. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఏమనుకుంటా అంటే, ఇది ఇంతకుముందు మా సిబ్బంది వాళ్ళు, అట్లాగే వేరే ఇతర డిపార్ట్మెంట్, ఇతర విభాగ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా మాట్లాడారు. సో ఈ గ్రామ సభ సంబంధించి సేఫ్టీ, మహిళా భద్రత అనేది పెట్టుకోవడం జరిగింది. సో మీరందరూ ఇక్కడ మ్యాక్సిమం మహిళలే ఉన్నారు. సో మహిళలు కొంచెం చెప్తారా, మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఈ గ్రామంలో కానీ, లేకపోతే బయట పోయేటప్పుడు కానీ, ఎట్లా మీరు సేఫ్గా భద్రత ఎట్లా ఫీల్ అవుతారా, లేకపోతే ఎక్కడైనా బయటకి పోయినప్పుడు తిరిగినప్పుడు ఏమైనా భయం లాంటి అట్లాంటి ఏమైనా ఫీల్ అవుతారా? సేఫ్గా ఎంతమంది ఫీల్ అవుతారు? ఏమో ఇబ్బంది ఏముండదు, ఏం ప్రాబ్లం ఏముండదు, డే కానీ నైట్ కానీ ఎప్పుడైనా సరే. ఎంతమందికి భయం ఉంటుంది, భయం కానీ హెజిటేషన్ కానీ, బయటకు పోతే మాకు ఏమైనా అవుతుంది అని అట్లా చెప్పండి, నో ప్రాబ్లం. ఏమైనా ఉంటే భయం అట్లా ఉంటుందా? అమ్మాయి చాలా ధైర్యంతో కల్పిస్తుంది, నాకు భయం ఉండదు. సో ఇది మీరందరికీ చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే అంత సేఫ్గా ఫీల్ అవ్వడం ఫస్ట్ మన చేతిలోనే ఉంటుంది. మనం అంతా లోపల నుంచి మనం అంతా ధైర్యం ఫీల్ అయితే అంత మనం స్ట్రాంగ్గా కూడా ఫీల్ అవుతాము. సరే, మిగతా ఇవన్నీ గవర్నమెంట్ నుంచి, గవర్నమెంట్లో ఉన్న విభాగాలు, సో అందరూ కూడా చదువు, మీ పిల్లలు అని మీకు తెలిసిన వాళ్ళు, మీ స్నేహితులు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా చదువు కంటిన్యూ చేయండి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మీరు వాళ్ళకి చేయండి, మీరు వాళ్ళకి చెప్పండి, మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. మీకు ఇష్టం లేదంటే మీరు నాది విన్నపం ఉంది, ఖచ్చితంగా వాళ్ళకి చదివించాలి. ఆడపిల్లలకి కూడా ఖచ్చితంగా మగ పిల్లల్లాగానే ఈక్వల్గానే చదివించాలి. మీరు ప్రపంచంలో చూస్తే నంబర్ ఆఫ్ రకరకాలుగా ఉదాహరణలు ఉన్నాయి. మహిళలు అంతా మంచి చదువుతూనే ఎక్కడెక్కడ సమాజంలో ఎంత పై తరగతి వరకు వెళ్ళారు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. సో అందుకే మీరందరూ కూడా చదువు మీద బాగా ఫోకస్ పెట్టుకోవాలి. చదువు కాకుండా వేరే ఏదైనా దాంట్లో అవసరం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమాజంలో చాలా రకరకాలుగా మనకి బిజినెస్ యాక్టివిటీస్ కానీ వేరే అట్లాంటివి కూడా వచ్చినాయి. స్పోర్ట్స్ కూడా ఒకటి చాలా మంచి ఫీల్డ్ ఉంది. సో దాంట్లో కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేసేది ఉంటే, మంచిగా మెడల్స్ మన రాజ్యం కోసం, మన దేశానికి మంచిగా మెడల్స్ తెచ్చుకుంటే, సో దానికి కూడా ప్రభుత్వం ద్వారా చాలా సిగ్నిఫికెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాంటి వాటి మీద కూడా ఫోకస్ చేయొచ్చు, కానీ చదువు అనేది ముఖ్య ఇంపార్టెంట్ ఉంది. సో అందరూ కూడా దాని మీద ఫోకస్ చేయండి. సో ఇది కేవలం మహిళల ఇష్యూ కాకుండా అదర్వైజ్ కూడా మీ టోటల్ ఊరు కోసం, ఇంతకుముందు మేము గ్రామ సభల్లో నడిపినప్పుడు అన్ని విలేజెస్లోని, అన్ని గ్రామాల్లోని అందరూ కూడా హెల్మెట్స్ ఖచ్చితంగా ధరించాలని తీర్మానాలు అట్లాంటివి తీపించాము. సో ఇక్కడ కూడా అట్లాంటివి తీసేది ఉంటుంది. అందరూ అయిపోయింది కదా ఇక్కడ. సో హెల్మెట్లు అందరూ వేసుకుంటున్నారా? వెనుక ఉన్న వాళ్ళు స్పెషల్గా బైక్లు మగవాళ్ళు మ్యాక్సిమం నడుపుతారు. సో ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని వెళ్తారా? మీరు చెప్పండి. వాళ్ళు వెళ్ళినప్పుడు హెల్మెట్ వేసుకొని వెళ్తారా, లేకపోతే హెల్మెట్ ఇంట్లో ఉంచి అట్లనే బయటకు వెళ్ళిపోతారు? వేసుకుంటారా అందరూ? సో అది కూడా చాలా చాలా ముఖ్యం ఉంది. ఎందుకంటే హెల్మెట్ వేసి ఉంటే దానికి ఇక్కడ కింద అది బక్కలు బెల్ట్ ఉంటుంది. ఆ బెల్ట్ అది కట్టి ఉంటే బయటకి పోతే ఏదైనా ప్రమాదం జరిగినా, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినా ఖచ్చితంగా ప్రాణం అది సేవ్ అవుతుంది, ప్రాణం అది రక్షణ జరుగుతుంది ఖచ్చితంగా 100% అది. సో అందుకే అది మన చేతుల్లాగానే పెట్టుకోండి. మనం బయటకు పోయినప్పుడు చేతులు కూడా మనతో వెళ్తాయి కదా. సో అట్లాగే హెల్మెట్ కూడా బయటకి ఎప్పుడైనా బైక్ మీద, బండి మీద వెళ్తున్నారు 100% అది హెల్మెట్ ధరించి కింద అది తాడు ఎదుగుతుంటుంది, తాడు కట్టుకుని వెళ్ళాలి. అది అందరూ కూడా 100% ఇన్ష్యూర్ చేయండి. దెన్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేది, కానీ మాకు ఇంకో మీటింగ్ కూడా ఉంది. సో దానికి కూడా ఇప్పుడు పోవాల్సి వస్తుంది.
కానీ మీరందరి ముఖాలు చూస్తే చాలా చాలా సంతోషం ఉంది. అందరూ కూడా అది హ్యాపీ మూడ్లో అందరూ కూడా నవ్వుతున్నారు. సో ఇంకా కూడా మాట్లాడడానికి చాలా ఇష్టం ఉంది, కానీ మాకు ఒకటి అర్జెంట్ మీటింగ్ వేరేగా ఇప్పుడు వచ్చింది. సో అక్కడికి పోవాల్సి వస్తుంది. కానీ నేను ఇక్కడికి వచ్చిన మీరందరితో మాట్లాడిన చాలా చాలా సంతోషం అది. మీరందరూ ముఖాలు చూసినది చాలా సంతోషం అది. అండ్ మళ్ళీ ఇది భగవంతుడు మళ్ళీ దయ ఉంటే ఇష్టం అంటే మళ్ళీ కూడా ఇక్కడికి వస్తాం త్వరగా. థ్యాంక్ యూ వెరీ మచ్.